మంచిది. వచ్చిన వాళ్ళందరూ దయతో కూర్చోవలసిందిగా ప్రభు ప్రార్థనలు వస్తున్నా. మన మాటలు కాదు, దేవుని సన్నిధిలో దేవుడు ప్రేమించి కృప చూపించి అవకాశం మనకి ఇచ్చిన దేవుడికి మనందరం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమే ఉన్నాం. కాబట్టి కీర్తనల గ్రంథం 44వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవునికే స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసినట్లయితే ఎవరు కళ్ళు తెరవద్దు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు ఆయన నీ సన్నిధి మాతో ఉంచి నడిపించావు. ఈరోజు వద్ద చెప్పినటువంటి ధైర్యంతో కూడినటువంటి మాట వాగ్దానాన్ని మా బ్రతుకుల్లో మా జీవితంలో స్వతంత్రించుకున్నట్లుగా అది విశ్వాసాన్ని మనోనేత్రాలు తెప్పించి బలపరచమని నీ మాటలు ఉన్న సత్యాన్ని మరుగు చేయక దేవునిలో ప్రభావాన్ని సిరువు చట్టం మరుగుపరుచుకొని నాతో మీరు మాట్లాడి వీళ్ళందరినీ ఆత్మతో తృప్తిపరచాలి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను కనుక తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో రాసినటువంటి కీర్తన ఏమంటున్నారంటే, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ మాట మాకు స్పష్టంగా అర్థమైంది, మా చెవులకు వినబడింది అన్న వాళ్ళు గట్టిగా మీరు చెప్పండి. ఎందుకు చెప్పారు? అల్లినే ఎందుకు చెప్పారు? ఏం చదివింది బిడ్డ? నీ ఆవరణములలో ఎన్ని రోజులంట? ఒక్క రోజు గడుపుట 1000 రోజులంటే 1000 రోజులంటే తెలుసా? చదువుకున్న వాళ్ళకి తెలియదు, చదువు లేని వాళ్ళకి తెలియదు, చదువుకున్న వాళ్ళకి తెలుసు. 1000 రోజులంటే 3 సంవత్సరాలు.
అంటే నువ్వు ఒక్క ఆదివారంలో పొద్దున పూట 6 గంటలు మొదలుకొని సాయంకాలం 6 గంటల వరకు కూర్చొని ఏమైనా పాటలు పాడతా, ప్రార్థన చేస్తా, అన్నం వద్దు, నీళ్ళు వద్దు, మాకేమొద్దు, ఈ దేవుని మందిరంలో రోజంతా గడపాలని ఇప్పుడు వచ్చావా? లేదంటే ఉన్న సమయాన్ని 10:30కు స్టార్ట్ చేస్తున్నాం కదా, అయిపోయింది 2:30 కదా, 2ంటికి కదా, ఈ కొద్ది సమయం గడిపేద్దామని ఈ సమయాన్ని గడపడానికి వచ్చావా? ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఆనందంలో ఒక దినము గడుపుతా. ఒక దినం అంటే ఒక రోజంతా గడపాలి. కనీసం 2 గంటలు గడపడానికి కూడా ఎంతో ప్రయాస, ఎంతో భారం. దానికి 12 గంటలకి, మళ్ళీ దానికి 12:30కి, లేదా 1 గంటకి, లేదా లాస్ట్ దీవెనలకి. ఇక్కడ కోరాహు రాసిన కుమారులు ఆత్మతో రాసినటువంటి మాటలు అంటున్నారు, అయ్యా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఎంతగా దేవుని మందిరముతో సహవాస సంబంధం కలిగిన వారు, ఎంతగా దేవుని మీద ఆసక్తి కలిగిన వారు, ఎంతగా దేవుడు అంటే పడి చచ్చేటువంటి వారు, అటువారు మాత్రమే మందిర విషయంలో ఈ మాట చెప్పగలరు. దేవునికి స్తోత్రం కలుగును. చూస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్తున్నా, అదనకి వెళ్తున్నా, ఎప్పుడు వస్తా, ఎంత గంటే ఓరక కనబడతాడు. మన జీవితంలో కింద అంటాడు, భక్తిహీనులతో నివసించుట కంటే ఆయన పాదాల దగ్గర కూర్చోటమే నాకు ఇష్టం. అంటే ఏది దీని అర్థం? భక్తిహీనులు అంటే ఎవరు అసలు? అలనిజనుడు. దేవుని అర్థాన్ని అనిజనుడు. భక్తిహీనులు ఎవరు? దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని శక్తి నరకుండా నడుస్తారే. భక్తి వేరు, శక్తి వేరు. భక్తిలో కూడా హీనత కలిగిన వారంట వీళ్ళు, అంటే పరిపూర్ణత లేని వాళ్ళు. అదే ఎబ్రాయి విషయంలో కాలి కాలను అప్పమంటాడే, అటువంటి టైప్ కలిగిన భక్తి కలిగిన వారు మీరు. ఈ భక్తిహీనుల సహవాసం కూడా నాకు వద్దు. అంటే దాని అర్థం ఏంటంటే, నా దేవుడికి భక్తిహీనులంటే ఎకసం, అసహ్యం. ఆయన క్రమాలు కలిగినటువంటి వారైనా, ఆయనతో సహవాసం చేయనటువంటి వారైనా, ఆయనతో సత్సంబంధం కలిగి జీవించినటువంటి వారైనా, లోకమును విడిచిపెట్టకుండా లోకములో ఉంటూ దేవుని ఆశ్రయించే వారైనా, అటువంటి జాబితాలో ఎవరైనా ఉన్నా కూడా నాకు ఎక్కసమే. కాబట్టి అటువంటి సహవాసం దగ్గరికి వెళ్ళి నేను రోజులు, గంటలు, కాలాలు, సమయాలు గడుపుట కంటే నా దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టుకొని ప్రార్థించడే నాకు ఇష్టము. అన్నీ ఇష్టపడతా ఉంటావు. నాకు నువ్వేదైనా ఇష్టపడు, నువ్వు ఏది ఇష్టపడ్డా సాతానుడు మౌనంగా ఊరుకుంటాడు. మందిరాన్ని ఇష్టపడు, రావాలని ఇష్టపడు, లేదా ప్రత్యేకంగా దేవుని పని చేయడానికి పూర్వం. నా మనసు ప్రజలు అలా అంటున్న మాట ఏంటంటే, నా దేహము జీవము కలిగిన దేవుని దర్శించుటకు ఎంతో ఆశతో ఉన్నదంట. ఆయన నువ్వు ఆయన మీద ఆశపడకపోతే ఆయన నీ మీద ఎలా ఆశ పెట్టుకో ఉంటాడు? ఆయన ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంకా ఇప్పటికైనా తెలుసుకుంటుందేమో, ఇప్పటికైనా నా శక్తిని అనుసరించిందేమో, నేనంటే ఏందో పరిపూర్ణంగా తెలుసుకుంటుందేమోనని ఆయన నీ మీద ఎప్పుడో ఆశ పెట్టుకుని ఉంటాడు. ఆశ పెట్టుకున్న ఆయన ఆశను మనం ఏం చేస్తున్నామంటే, మన ఇష్టాలకు వాటిని ఆ ఆశను గమనించకుండా మన ఇష్టానుసారమైన కోరికలకు, మన ఇష్టానుసారమైన ఆశలకు, సొంతమైన పనులకు, స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రభువుని చాలా దూరంగా పెడతాము. భక్తిహీనుల గుడారంలో నివసించే కంటే, వ్యర్థమైన మాటలు జరిగించే స్థలంలో కూర్చుండడం కంటే, భూ సంబంధమైన లోకాశలు కలిగిన వారి మధ్య నివాసం చేసేటప్పుడు కూడా మన భక్తులు చాలా మంది ఉన్నారు. లోకముని జయించిన వాళ్ళు ఎవరున్నారు మీకు బాగా తెలుసు. యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, షడ్రకు, మేషకు, అబేద్నెగో కావచ్చు. వీళ్ళని ఎందుకు నీ ముందు పెడుతూ ఉన్నాడంటే, వీళ్ళు ఆత్మ సంబంధమైన వరములు కలిగిన భక్తి పనులు. ఇటువంటి భక్తి పనులు కలిగి నీ ముందు పెట్టినప్పుడు నీవు ఏం చేయాలి అంటే, వారిని అనుసరించమని నీకు పరిశుద్ధాత్ముడు నేర్పుతున్న ఈ మాటల్లో నువ్వు జ్ఞానమును ఉపయోగించాలి. నేనెవరిని? దేవుని సొత్తైన బిడ్డను. నేను ఎక్కడ ఉండాలి? నేను ఎవరితో ఉండాలి? ఎలా ఉండాలి? ఎప్పుడు ఉండాలి?
ఎక్కడ ఉంటాయి? ఈ మెట్లు తెలుసుకుంటే, అసలు ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుణ్ణి ఎంతో ఇష్టపడతావు. ఎంత ఇష్టపడతాం? ఆయనకు నువ్వు నేనంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆయన ఆడ రాసుకున్నాడంట. ఆయన ఎక్కడ రాసుకున్నాడు? గుండెల్లో. గుండెల రాసుకున్నావు, మనసుల రాసుకున్నావు, గుండెల రాసుకున్నావు, మనసుల రాసుకున్నావు. పెట్టుకుంటారండి మనసుల్లో. అన్నారంటావా? ప్రభు కోసం, ప్రభు నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభు అన్నాడు పేతురు. ఏమన్నాడు? చాలా ఇష్టం ప్రభు. ఇష్టమా పేతురు? అవునా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? వస్తావా పేతురు? వస్తాను ప్రభు, మరణంలో కూడా వస్తాను అన్నాడు. ఎంత ధైర్యం అండి పేతురికి! యేసు ప్రభు మరణం ఇష్టం ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రభు కోసం ఈ రోజున కొంచెం ప్రాణత్యాగం అప్పు బలి చెప్పొచ్చింది. ఏదో 100 రూపాయలు కానికమ్మంటే ఇలాంటి అనుకున్న దశభాగం ఏమంటే ఇస్తాను, కానీ పిల్లలేంది, ఇల్లు ఏంది, 3 అపార్ట్మెంట్ కలిగినటువంటి బిల్డింగ్ ఏంది, ఇవన్నీ వదిలిపెట్టి ఏసై కోసం నేను కొంచెం ప్రాణం పక్కన తీయమంటావా? చూడు ఉన్నారంటావా? పేతురు అంటున్నాడు, ప్రభా నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభా, కాబట్టిగా నా ఇల్లు దొరుకుని వచ్చాను, కాబట్టిగా నా బ్రతుకు తెరువుకి ఆధారమైన వల విడిచిపెట్టి వచ్చాను, కాబట్టిగా నా ఇష్టాలన్నీ చంపుకొని నీ అడుగు జాడలో నేను నడుస్తున్నాను అంటే యేసు ప్రభు అంటున్నాడు, నిజమా? ఇది నిజమా? సరేరా ప్రభా, నీకు ఆ సిలువ దూరం ఉందాక నేను మోస్తాను ప్రభా, నీ మరణము సిలువ అనే మరణము నేను మోస్తాను ప్రభా. సైతాన్ని ఎన్నెన్నో బొంకించింది ప్రభు ముందు ఎన్నెన్నో బొంకించింది, కానీ పేతురుని సైతాను అలా బొంకించింది. ఎన్నెన్నో తీర్మానాలు ఉంటాయి, కానీ నిలబడటం అనేది చాలా కష్టం. కానీ కష్టంలోని ఇష్టంగా తీసుకుని నడిచి ఉండు, నువ్వే ఇప్పుడు పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవుడు నీతో నాతో అంటున్నాడు, లోకంలో బ్రతుకుతున్నావు, భక్తిహీనుల గుడారం ఉంది, భక్తి కలిగిన గుడారం ఉంది, అన్నిటికి మించి నా ఆవరణం ఉంది, నా ఆవరణంలో కనిపెట్టుకుని ఉండేవారు ఎంతమంది వారి కావాలి. అందుకే 15వ కీర్తన 1వ వచనంలో ఏమందో చూడమ్మా, భక్తిహీనులు ఏందో, భక్తి కలిగిన వారు గుడారం ఎక్కడ? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారెవరు? మంచి యథార్థమైన ప్రవర్తన కలిగి నీదనగా సంఘ క్రమాలు అనుసరిస్తూ మనస్సుపూర్వకంగా కపటము, దూషణ, ఈర్ష్య, అసూయ, కక్షలు, కార్పణ్యాలు ఏమీ లేకుండా అటివాడు ఇక లోక సంబంధమైన మాటలు, పండ్యాలు, తగాదాలు జోలికి పోనేపోడు. ఎదట వారు బాగుండాలి, వారు దీవించబడాలి, నన్ను తిట్టినా సరే వాళ్ళు బాగుండాలని కోరుకునేదే దేవుని యొక్క పిల్లల లక్షణం. తన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం అనే దానికి పాల్పడి, లంచానికి పాల్పడి, వాటిని స్నేహించి వారి దగ్గరికి పోరు. దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుడు సన్మానిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. భక్తి కలిగిన గుడారములలో మంచి మనస్సు ఉంటుంది, ప్రేమ కలిగిన మనస్సు
ఉంటుంది. కృప అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనసు ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ కన్నీరు తుడిచే ప్రయత్నం చేసేదే దేవుని యొక్క ప్రేమ. ఇది భక్తి కలిగిన గుడారములు ఉండే ఆవరణములు నేర్చుకునే లక్షణాలు. అందుకు కోరహు కుమారులు అంటున్నారు, అయ్యా నీ మందిర ఆవరణములు, ఆవరణం ఈ ప్రాంగణం ఏ ఆవరణం దేవుని స్తోత్రం కలుగుతారు. ఈ ఆవరణంలో నివసించు. ఒక్క రోజు ఎంత శ్రేష్టమైంది, ఎంత బలమైంది ప్రభువా. కానీ నాడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనిషి జీవితంలో ఎత్తైన స్థలమది సారముగా నేల లోతుగా బలహీనపడే స్థితులను బట్టి, దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితులను బట్టి, దేవునికి అవమానం తెచ్చే రీతిలో బ్రతుకుతున్న మన అవమానకరమైన జీవితాన్ని బట్టి, భక్తిహీన గుడారాలను బట్టి ఏమంటాడు? ఏమని చెప్పు నా వేదను, ఎంతని చెప్పు నా వేదను. తోటను ఎత్తైన స్థలంలో తోటను నాటుకున్నాను, చదునుగా చేశాను, తోటను నాటాను, మంచి ద్రాక్షాలు పండుతాయేమోనని ఆశతో రాళ్ళు ఏరి పడేసి, అంటే దాని అర్థం నా స్వరక్తమునిచ్చి సంఘాన్ని కట్టుకున్నాను. ఆ సంఘము ఎటువంటి స్థితిలో ఉంది? ప్రభు ప్రయాసంత సంఘందే. లోకం గురించి దేవుడు మాట్లాడతారా? లోకం గురించి దేవుడు మాట్లాడతారు. ఆయన పిల్లలు తెలుసుకుంటున్నవారు, కొత్తగా నేర్చుకుంటున్నవారు, దేవుడు అంటే ఇష్టపడుతున్నవారు, దేవుడు కావాలనుకుంటున్నవారు, ఆయనతో నడవాలి అనుకుంటున్న వారికి ఆయన ఇస్తున్నటువంటి మంచి ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, నా స్వరక్తం ఇచ్చి నేను కోరుకున్నాను. స్వరక్తముతో కొనబడిన సంఘంలో తోటలో నిన్ను నాటుకున్నా, రాళ్ళు ఏర్పడేసా, నీ కన్నీరు తుడిచా. కన్నీరున్నంత కాలం ప్రభు 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 అంటున్నాం. కన్నీరు తుడిచి వేసిన తర్వాత, ప్రభు కార్యం చేసిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత నువ్వెవరు? పేతురు ఆ యేసుతో ఉన్నవాడు కదా, అయ్యో నేనా? ఆయన ఎవరా? ఎన్నిసార్లు చెప్పాడు? భక్తిహీనత. ఇదంతా ఒక మర్మంతో కూడినటువంటి మాట. గురాగు రాసిన కుమారులు అంటున్న మాట ఏంటంటే, భక్తిహీనుల గుణాలను ఉంచొద్దు. లోకంలో బ్రతుకుతున్నాం కానీ లోకంలో ఎన్నెన్నో రకరకాల పద్ధతులు ఉన్నాయి, విచారాలు ఉన్నాయి. వాటిలో నన్ను బ్రతకనీయకుండా ఆ ఒక్కరోజు జరిగే ఆ పద్ధతుల్లో నన్ను తప్పించి, ఆ భక్తిహీన గుడారం నుంచి నన్ను విడిపించి, నా ప్రభువు నాకు నా దీన స్థితిని చూసి నా ఉన్నత స్థితిలో నన్ను నిలబెట్టాడే, నా ప్రాణభిక్ష చేసి ఆయుష్ పొడిగించాడే, నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబెట్టాడే. అందుకు నేను దేవుడికి రుణస్తులుగా నేను బ్రతకాలి. అందుకనే ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని నేను గుడారంలో ఉంటానని ఒక మంచి తీర్మానం దావీదు గారు అన్నట్టుగా, నీ మందిరములో నివసించుట నీ కృపాక్షేమములతో 23వ కీర్తన ఆఖరి వచనంలో ఉంటుంది ఆశీర్వాదకరమైన మాట, తీర్మానంతో ఉన్న మాట. ఎవరు చూడండి, ఒక మాట మాట్లాడి నేను ముగిస్తాను. నా బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమము, కృపతో కూడిన సహాయంతో కూడిన క్షేమకరమైన దినాలు. దేవునికే స్తోత్రం కలిగిన గాక. తన పిల్లలు నిద్రిస్తూ ఉండగానే దాచించిన మేలు, ఏ మేలు కోసమైతే ఈ రోజు నువ్వు వచ్చావు ప్రభు దగ్గరికి,
ఈ తోటలోకి చేర్చబడ్డావో, అంటు కట్టడానికి సిద్ధంగా ఉన్నావో ప్రభు నీ పక్షాన కార్యాలు చేయబోతాడని విశ్వసించిన వారు ఏ విషయంలో కలవరపడరని నూతనమైన హృదయాలు క్రొత్త మనసులతో ప్రభువుని పరిపూర్ణంగా హత్తుకొని ఆయన ముద్దు పెట్టుకుంటూ సేవించుకుంటే ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు. నీ పక్షాన ఆయన ఆశపడింది ఏదన్నా ఉంటే దాన్ని నీ పక్షంలో దాచి ఖచ్చితంగా ద్వారాలు తెరిచి జరిగించడానికి ఆయన ఇష్టంగా సిద్ధంగా ఉన్నాడని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాట దీవించిన బాగా ఆమేన్. హల్లెలూయా. గడిచిన పునరుద్ధరణ ఆదివారం నుంచి ఆదివారం వరకు సంఘాన్ని కనుక కాపాడాడు. అది కనుక నేను కూడా గత వారంలోనే చెప్పాల్సిన ఈ సాక్ష్యం ఏంటంటే సోమమ్మ విషయంలో మేము కూడా